V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, జీతాలు పెంచాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం. కరీంనగర్ జిల్లాలో రెడ్డి రామయ్యపల్లిలో మెప్మా పోషణ అభియాన్ కార్యక్రమం. పోషకాహార లోపం గురించి మహిళలకు వివరించిన కోఆర్డినేటర్ మెప్మా మల్లేశ్వరి. హైదరాబాద్ కుకట్పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 23 పిఎస్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. కార్యాలయంలోని ఆశా వర్కర్లను అనుమతి ఇవ్వకపోవడంతో ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డిని ఆశా వర్కర్లు అడ్డుకోవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆశా వర్కర్లతో కూడినటువంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని రెడ్డి రామయ్యపల్లి అంగన్వాడీ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోఆర్డినేటర్ మెప్మా మల్లేశ్వరి హాజరై పోషకాహార లోపం గురించి మహిళలకు వివరించారు. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, నీటిని వృధా చేయకూడదని వివరించారు. అంగన్వాడీ టీచర్లు భారతి అక్కడికి వచ్చిన మహిళా సంఘాల అందరితో పోషణ అభియాన్తో ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో ధర్మక్షేత్రం యువజన సంఘం యూత్ అధ్యక్షుడు ఎన్ఎం సురేందర్, ముత్తుసూరి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. పోషణకు సంబంధించి పోషణ అభియాన్ అని ఈ సెప్టెంబర్ నెల మొత్తము మనం పోషణ మీద అవగాహన చేసుకోవాలి ప్రతి సంఘంలో. ఇప్పుడు మీరు అందరు వచ్చారు కదా ఇక్కడికి, ఈ విధంగానే ఇక్కడ ఏమేమి విషయాలు చర్చించుకున్నాం, ఏం ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చినో మీ సంఘంలో 10 మంది, 12 మంది లేకపోతే 15 మంది ఉంటారు ఒక సంఘంలో. అట్లా మీ సంఘాలలో కూడా ఇలాంటి ఐటమ్స్ తీసుకొచ్చుకొని పోషణ గురించి మాట్లాడుకోవాలి. పోషణ అంటే ఏమో అనుకోవద్దు, గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. రక్తహీనత, ఇప్పుడు చాలామంది మహిళలకి బ్లడ్ తక్కువ ఉండడం, ఎటన్నా బయటకు వెళ్ళినా కూడా తిప్పినట్టు అయి పడిపోవడము, మనం ఇంట్లో వర్క్ ఎక్కువైన. పోషణకు సంబంధించి పోషణ అభియాన్ అని ఈ సెప్టెంబర్ నెల మొత్తము మనం పోషణ మీద అవగాహన చేసుకోవాలి ప్రతి సంఘంలో. ఇప్పుడు మీరు అందరు వచ్చారు కదా ఇక్కడికి, ఈ విధంగానే ఇక్కడ ఏమేమి విషయాలు చర్చించుకున్నాం, ఏం ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చినో మీ సంఘంలో 10 మంది, 12 మంది లేకపోతే 15 మంది ఉంటారు ఒక సంఘంలో. అట్లా మీ సంఘాలలో కూడా ఇలాంటి ఐటమ్స్ తీసుకొచ్చుకొని పోషణ గురించి మాట్లాడుకోవాలి. పోషణ అంటే ఏమో అనుకోవద్దు, గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. రక్తహీనత, ఇప్పుడు చాలామంది మహిళలకి బ్లడ్ తక్కువ ఉండడం, ఎటన్నా బయటకు వెళ్ళినా కూడా తిప్పినట్టు అయి పడిపోవడము, మనం ఇంట్లో వర్క్ ఎక్కువైనా కూడా ఇదైపోతున్నాం. కాబట్టి మనము మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏం ఫుడ్ తినాలి అనే అంశం మీకు తెలియాలని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గర్భవతులైనా అంతే, వాళ్ళు ఇప్పుడు 9 నెలల వరకు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది బలమైంది, అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే సేవలు కూడా వాళ్ళకు తెలియాలి. కొంతమంది అక్కడ ఏం ఉంటుందిలే, అదంతా బాగుండేది, ఆ గుడ్లు ఎందుకు, ఆ పిండి ఎందుకు అని అనుకుంటారు. కానీ అవి చాలా పోషక విలువలు ఉన్న ఫుడ్, అది బయట మనకి కావాలన్నా కూడా దొరకదు. ఆ విషయం అందరికీ తెలియాలంటే ఇలాంటిది ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఇవన్నీ విషయాల గురించి మాట్లాడుకుంటే. హైదరాబాద్ కుకట్పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రభుత్వమే భరించాలని, ఆర్టీసీని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతగానో ఉందని డిమాండ్ చేస్తూ కుకట్పల్లి డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మండి వైఖరి
అనంతపూర్ జిల్లా షెట్టూరు మండలం యాటగల్లు గ్రామంలో ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామంలోనే తన ఇంటి బయట బట్టలు ఉతుకుతూ ఉన్న హరిజన మల్లక్క అనే మహిళను భర్త చంద్రన్న కిరాతకంగా నరికి హత్య చేసినట్లు సంఘటన స్థలంలో తెలుస్తోంది. మృతురాలికి 2 కుమారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. 15 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ హత్య ఎందుకు చేసినట్లు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లేత పాచిరంగు పై తెలుపు గీతలు ఆటో వస్తుంది ఇట్లా పిలుచుకుంటారు డైరెక్ట్ ఇట్లా ఏం కావాలమ్మా? విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేట ఏఎంసీ కాలనీకి చెందిన సింగపల్లి సుజాత అనే మహిళకు గత నెల ఆగస్టు 15వ తేదీన ఓ అగంతకుడు ఫోన్ చేసి నేను బ్యాంకు మేనేజర్ అంటూ మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని చెప్పి ఆమె దగ్గర నుంచి ఏటీఎం కార్డు పూర్తి వివరాలు సేకరించి 50,000 రూపాయలు బురిడి చేశాడు. వెంటనే సుజాతకు 5 సార్లు ఓటీపీ రావడంతో కంగుతిన్న సుజాత పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయగా సీఐ భాస్కర్రావు వెంటనే స్పందించి ఐడి కార్డు డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఎస్ఐ రామకృష్ణ బృందంతో జార్ఖండ్ పంపించారు. ఈ విషయం సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం అందజేయడంతో ఎస్ఐ రామకృష్ణ బృందం నిందితుడిని అదుపులో తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు 27,000 నగదు 3 సెల్ ఫోన్లు రికవరీ చేసి అనకాపల్లి కోర్టులో హాజరుపరిచారు. డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఓటీపీ కూడా రివీల్ చేసింది 5 times. దీనివల్ల ఆమె అకౌంట్ నుండి 50,000 రూపాయలు వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అనమాట మేము ఇమీడియట్గా మా యొక్క ఎస్పీ గారి యొక్క అట్టడి బాబుజీ గారి పర్యవేక్షణలో ఐటీ కోర్ టీము సమన్వయంతో మేము ఎప్పటికప్పుడు ఈ కేసుని కొద్దిగా ప్రెస్టేజ్గా తీసుకొని వివరాలన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్కి ఇమీడియట్గా లెటర్స్ పేమెంట్గా పంపిస్తే ఇనీషియల్గా ఒక 20,000 రూపాయలు 20,785 రూపాయలు రిటర్న్ వచ్చింది. సబ్సిక్వెంట్గా దీనిలో ముద్దాయిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి మేము చేసే ప్రయత్నంలో ఒక టీంని రామకృష్ణ ఎస్సీ అండ్ టీంని అనమాట జార్ఖండ్గా ఐడెంటిఫై చేసి పంపించాము. ఆ టీం ఏం చేశారంటే ఒక వారం రోజులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చూసి లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని చిత్రా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముద్దాయిని అనమాట ఐడెంటిఫై చేశారు. 19న ఆయన్ని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది. ఆయన పేరు అనమాట సంతు కుమార్ రాణా. ఆయన లోకల్ ఎక్యూజ్డ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ దసరా కానుకగా ప్రభుత్వ విప్ కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా అయ్యప్ప ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్, ముజీద్ ఉద్దీన్, మాజీ కౌన్సిలర్ విప్పిరి సుష్మా, పట్టణ మహిళలు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో కాలువలో పడి వ్యక్తి అదృశ్యం. ఓ వ్యక్తి పడిపోయి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. 36 సంవత్సరాల మెహరిన్ షేక్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ నుంచి బ్రతుకు తిరుగు నిమిత్తం వచ్చి పుష్పక్ అపార్ట్మెంట్ దగ్గర కొత్తగా నిర్మితమైన భవనంలో లేబర్గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించుకొని వర్షంలో నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా కారు వస్తుండగా పక్కకు జరిగే క్రమంలో డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు తక్షణమే కాలువ దగ్గరికి వచ్చి చూడగా అతను నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయినాడు. అతని స్నేహితుడు షిజాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకట సత్యవతి, విష్ణుమూర్తి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి రైల్వే స్టేషన్ పర్యవేక్షించారు. ప్రజల కోసం ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అక్కడున్న వారితో మాట్లాడి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న అనంతరం సమస్యల పరిష్కారానికై రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. మల్టీపర్పస్ స్టాల్స్ మనం ఇన్స్టాల్ చేద్దాము అన్నట్టుగా అదొక మనకు వచ్చింది. ఇక్కడ లిఫ్ట్ గురించి చెప్పాము. ఎస్కలేటర్ దగ్గర ఒక పర్సన్ ఇన్ఛార్జ్ మనకు ఉండాలి అని వాళ్ళు చెప్పింది ఏంటంటే అది కూడా వాళ్ళ ఏజెన్సీ జాన్సన్ ఎవరో వాళ్ళు ఉన్నారు, జాన్సన్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళకి ఒక నేమ్ ఉంటుంది, అక్కడ కింద నెంబర్ ఉంది, అక్కడ మనం చూసాం కానీ పైన ఎక్కడో ఉంది. ఏజెన్సీ జాన్సన్ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. పర్సన్ అయితే ఇక్కడ ఉంటారు. ఫోన్ నెంబర్ కొంచెం విజిబుల్గా ఇక్కడ ఉంటుందని ఎవరికి తెలుస్తుంది అంటే ఈ రిప్లేస్కి ఇక్కడ ఉన్నదానికి చూద్దామని నేను తీసుకొచ్చాను. మరి పర్సన్ కావాలనుకుంటే నారాయణపేట జిల్లా కోస్గి మండలం ఎంపీడీఓ ఆఫీసులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ మధుకర్రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ భారత్ 30 రోజుల ప్రణాళిక గురించి ప్రతి గ్రామంలో అందరూ స్వచ్ఛందంగా పనిచేయాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సమావేశం అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోస్గి ఎంపీపీ, జెడ్బీటీసీ, గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. 14 రోజులు ఉన్నది. ఈ 14 రోజుల ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ముక్కు ఎన్ఆర్ చేసి మనకు డంపింగ్ యార్డ్స్ స్థలం చూపిస్తారు. శ్మశాన వాడికి 10 లక్షల రూపాయలు ఇమీడియట్ ఇస్తారు. పనులు మొదలు పెట్టాలి. ఎంఆర్ఓ గారికి అయినా అందరికి స్థలం అలాట్ చేస్తారు. డంపింగ్ యార్డ్కి అలాట్ చేస్తారు, శ్మశాన వాడికి అలాట్ చేస్తారు. ఇంకేదైనా గ్రామంలో రాకపోతే చెప్పండి, సర్పంచ్ ఎంపీటీసీ 10 లక్షలు ఇమీడియట్ ఎన్ఆర్ చేసి ఇస్తారు. పనులు మొదలు పెట్టాలి. ఎందుకంటే శ్మశాన వాడిగా ఇంపార్టెంట్ అన్ని గ్రామాలు. మనం చాలా గ్రామాల్లో చూసుకొని చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున పొలాలకి తీసుకపోవడం, చాలా మంది ఆపడం ఇబ్బంది అయితే అవుతుంది. కావద్దని చెప్పి డంపింగ్ శ్మశాన వాడిగా ప్రతి గ్రామంలో ఉండాలి. 10 లక్షలతో ఇస్తారు. కంపౌండ్ వాళ్ళ గట్టి లోపల షెడ్ కట్టి బోర్లు వేస్తారు, చెట్లు వేస్తారు, ప్రమాదంగా మంచి నిర్మించుకోవాలి. ప్రభుత్వ స్థలం లేదా చేతు అడ్డం ది నా వీడియో అడ్డం పెట్టకు. జగిత్యాల జిల్లా మాల్యాల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, సురేష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను అద్దంలా మెరిసే విధంగా కృషి చేసి గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకు, గ్రామ అధికారులకు, వార్డు మెంబర్స్ కి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్ పిలుపు మేరకు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు 30 రోజుల్లో అద్భుతంగా సాధిస్తాం అనే విశ్వనీయత పూర్తిగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుదర్శన్ పాల్గొన్నారు. గ్రామాలు నిజంగానే అద్దాలాగా మెరిసిపోయే విధంగా తయారు చేసినటువంటి ఆ సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, అధికారులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అభినందనలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జనరల్గా మన ఇంటిని మాత్రమే మనం శుభ్రంగా ఉంచుకుంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త తీసి పక్కింట్లో వేస్తాం. కానీ అంటే మన ఇంట్లో అయితే చెత్త ఉండకూడదు. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో గులాబీ చెట్టు ఉండాలి, వేప చెట్టు ఉండాలి. మన ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉండాలి. చాలా ప్రశాంతంగా ఉండాలి.
వకీలు ఎట్లున్నా పర్వాలేదని మనం భావిస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ఎటువంటి పిలుపు అంటే మన ఇల్లే కాదు, వకీలే కాదు, ఆ గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో వెలిసిల్లాలి. బ్రహ్మాండంగా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన చేతుల్లోనే ఉన్నది కనుక మనం దాన్ని స్థాపించుకోవాలని చెప్పి గొప్ప పిలిపిస్తే మీరందరూ కూడా ఆ పిలుపుని అందుకొని స్వచ్ఛందంగా పాల్గొంటున్నాను. నేను వాట్సాప్లలో చూస్తూ ఉన్నాను, ఫేస్బుక్లలో చూస్తూ ఉన్నాను, అక్కడ అసెంబ్లీలో ఉన్నా కూడా. మరి నేను మా పిఏకి చెప్పిన గ్రామ సర్పంచులు చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో ఆ గ్రామ అభివృద్ధి కోసం మరి ఆ పచ్చదనము, పరిశుభ్రత, మరి డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, శ్మశాన వాటికలు కట్టుకోవడం కావచ్చు, అన్నీ అద్భుతంగా మరి చేస్తూ ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపన ఈ 10-30 రోజులలో అద్భుతంగా మనం సాధిస్తామనేటువంటి విశ్వాసం నాకు పూర్తిగా వచ్చింది. చెంచల్గూడ మహిళా జైల్ పెట్రోల్ బంక్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన మహిళా ఖైదీలు నిర్వహిస్తున్న జైల్ పెట్రోల్ బంకులో అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతుండడం అభినందనీయమని అన్నారు. పెట్రోల్ బంకు ఖైదీలకు ఉపాధి భరోసా కల్పిస్తూ వారిని మంచి బాటలు నడిపిస్తుండడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. అనంతరం బంక్ కార్మికులకు అభినందనలు తెలియజేశారు. డీజీతో కలిసి పెట్రోల్ బంక్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సందీప్ షౌడిలియా, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సందీప్ షౌండిలియా, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కోరిక పిల్లల జనులకు అందరికీ మా ఆశీర్వాద మీకైతే సంతోషంగా ఉంటాయి సార్. మేము ఈ కోరిక అనేది అంతా మేము గిట్లా ఉంటాము, గంట మా సార్ వాళ్ళు మాకు సంతోషము, మా సార్ వాళ్ళు ఈ జాబ్ ఇస్తారు, ఇలా ఉంటామని మేము అనుకోలేము. ఒక్కొక్క రోజులంటే మేము తప్పు చేసినామో చేయలేము కానీ नरकमो चालू किया है, जो केवल इसी रिटेल आउटलेट में नहीं, तेलंगाना में और भी जो हमारे प्रिजन इनमेट्स के एक्स कन्विक्ट्स के साथ जो एक एक्सपेरिमेंट था, बहुत ही सक्सेसफुल और बहुत ही सेटिस्फाइंग एक्सपीरियंस रहा है। मैं इंडियन ऑयल की तरफ से आपको ये बताना चाहता हूँ कि ये हमारे लिए कोई एक स्पेशल बिजनेस मॉडल नहीं है। हम लोगों ने कोशिश की थी कि एक सोशल इनिशिएटिव का अगर हम हिस्सा बन सकते हैं, और मुझे खुशी है जानकर कि इसके जो भी हमारे रिजल्ट्स निकले हैं वो सोशल इनिशिएटिव के पॉइंट ऑफ व्यू से भी काफ़ी सेटिस्फाइंग रहे हैं, और कमर्शियली ऑल्सो, क्योंकि ये पेट्रोल पंप्स आपकी मेहनत से और आपके कमिटमेंट को देखते हुए सेल भी काफ़ी अच्छे। ऐसा इनिशिएटिव वो अभी आप देखें 2-3 जो लेडीज़ हैं उनके आँख में भी आंसू थे कि उनको मालूम नहीं था कि जेल के बाहर आने के बाद उनका घर का, उनके बच्चों का कैसा ध्यान रखा जाएगा, कि कईयों का हस्बैंड भी छोड़ के चले गए ऐसे। बट ये इनसे उनको ऐसा सहारा मिला है IOCL की हेल्प से, और प्रिजन डिपार्टमेंट हमारे प्रीडेसेसर हैं मिस्टर VK सिंह साहब, उनकी दूरंदेशी से। तो एटलीस्ट ये इसमें 23 वुमेन एक्स कन्विक्ट्स काम करते हैं, तो 23 में 5-5 आदमी का फैमिली, तो 100 आदमी को रोजी रोटी मिल रहा है। एंड कुछ भी अपना मेहनत करना और मेहनत का पैसे से अपना फैमिली चलाना। सो वी आर वेरी थैंकफुल टू चेयरमैन गारू एंड फॉर हेल्पिंग अस इन दिस इनिशिएटिव। इट्स अ वेरी नाइस इनिशिएटिव। आप सबका बहुत बहुत शुक्रिया, थैंक यू। आज हम सब लोग चंचलगुड़ा रिटेल आउटलेट पे हैं, जो एक इंडियन ऑयल का बड़ा एक विशेष स्पेशल रिटेल आउटलेट है, जो हमारे प्रिजन के एक्स इनमेट्स हैं, जो लेडी इनमेट्स हैं, जो पहले लेडी कैदी होते थे, उनके द्वारा ये पूरा रिटेल आउटलेट चलाया जाता है। వనపర్తి జిల్లా కేంద్రంలో తరచుగా జరుగుతున్న దొంగతనాలు నివారించడంలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి అపూర్వారావు IPS ఆదేశాల మేరకు ప్రత్యేక సిబ్బంది జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు సయ్యద్ మహమ్మద్ బాషా వనపర్తి పట్టణంలోని శంకర్గంజ్లో ప్రత్యేక సిబ్బంది టీం అదుపులో తీసుకుని విచారించి అతని వద్ద నుండి 5,33,000 విలువైన బంగారు వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు వనపర్తి డీఎస్పీ శ్రీమతి సృజన మీడియాకు వెల్లడించారు. అచ్చంపేట నాగార్జున జిల్లా. అతనికి యాక్చువల్లీ 2 వైఫ్స్ ఉన్నారు, ఒకళ్ళొక దగ్గర ఇద్దరు నాగర్ కర్నూలే. కానీ మన ఆగస్టు 27కే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రాత్రి HB బై నైట్స్, అంటే నైట్సే ఇంట్లో దొంగతనాలు చేస్తాడు. దాని మీదనే జైలుకి వెళ్ళాడు, మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 27కి రిలీజ్ అయినాగానే మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు. 6 దొంగతనాలు చేశాడు. మనం ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మన వాళ్ళ ఎఫెక్ట్ వల్ల దొరికాయి. పేరు చెప్పాలా? మహమ్మద్ పాషా.
అప్పటికి ట్రై చేస్తూనే ఉండే ఇన్ఫర్మేషన్ రాగానే. మేము సీసీటీవీ కెమెరాస్లలో కూడా మాకు దొరికిండే. సీసీటీవీ కెమెరాస్లో కూడా అతని రూట్స్ అన్ని ట్రేస్ చేసామన్నమాట. చేశాడు, నాగర్కర్నూల్లో చేశాడు, హైదరాబాద్లో చేశాడు, సైబరాబాద్లో చేశాడు, రాజకొండలో చేశాడు. ఫ్రెండ్స్ లేదు, స్టేట్ వైడ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో మా దగ్గర డేటా ఉంటుంది. ఎక్కడ ఏదైనా ఉన్నా ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్, ఏమైనా జరిగిన క్లూస్ టీమ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తారు. దాన్ని ఇమ్మీడియట్గా మేము మా సెంట్రల్ డిపాజిటరీ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ పంపిస్తాం. వాళ్ళతో మ్యాచ్ చేస్తే ఇతనే అని తెలిసింది. అది ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా ఉంటాయి, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒకటి ఉంటాయి. ఏంటి ఈరోజు జైలు కూడా పంపిస్తాం. సదాశివపేటలోని పాత కేరి అనే కాలనీలో రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు చీల మల్లన్న మరియు వార్డు సభ్యులు స్వచ్ఛందంగా వాడవాడా తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. అలాగే పిచ్చి మొక్కలు తొలగించడం, మురికి కాలువలో ఆయిల్ బాల్స్ అనే కొత్త రకమైనటువంటి దోమల నివారణలు తగ్గేటట్టుగా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ మరియు పినాయిల్ వంటివి తీసుకువెళ్లి అందరూ కలిసి మురికివాడలో శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చీల మల్లన్న మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విపరీతంగా విషజ్వరాలు రావడం జరుగుతుందని, అయితే మన ఇళ్ల ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎటువంటి అంటువ్యాధులు గానీ ఎలాంటి వైరస్ కానీ సోకడం జరగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులందరూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ నాది అనే భావనతో పట్టణ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యువకులు భారీగా పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఈ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకుని బతుకమ్మ ఆటలు ఆడుతారని కోరారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా బాగుందని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో సదాశివపేట మండలం ఆడపడుచులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది. అంకెనపల్లి వడ్డే మారమ్మ కొంగారి సుశీల కొంగారి రేజింతర్ మన్నె లలిత నిజాంపూర్ బైనగారి అలవేని ఎరుకల అనసూయ నిజాంపూర్. ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పింది. మిగతా చీరలంతా గ్రామాలలో ఆ సర్పంచ్లు, ఆ ఎంపీటీసీలు ఎవరి గ్రామాల్లో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, అంతే కదా. అట్లాగే కమిషనర్ కూడా ఉన్నది ఇక్కడే, మున్సిపాలిటీలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి చీరలు ఇప్పుడు ఇచ్చేది ఎంతమంది? వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, జీతాలు పెంచాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం. కరీంనగర్ జిల్లాలో రెడ్డి రామయ్యపల్లిలో మెప్మా పోషణ అభియాన్ కార్యక్రమం, పోషకాహార లోపం గురించి మహిళలకు వివరించిన కోఆర్డినేటర్ మెప్మా మల్లేశ్వరి. హైదరాబాద్ కూకట్పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.